start, how come your literature is so strong? So I wanted to ask this question. Teacher for maths and science and Matala Mantikudu, Yela, how did it happen? Yes, sir. It's on, sir. And we also have Hemant with us, RJ, an actor. All right, everyone, hands up in the air. అందరికీ నమస్కారం. అందరూ చిన్నపిల్లలు కాబట్టి అందరికీ శుభాకాంక్షలు. ఆశీస్సులు అంటే నేను పెద్ద అయిపోతాను కాబట్టి అక్కడితో ఆపుతాం. చెప్పండి, మీరు ఏదో అడిగారు నాకు. అంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ టీచర్ నుంచి అలా టాలీవుడ్లో రావడం ఎలా జరిగింది? టీచర్ నుంచి లిటరేచర్ హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ సార్? అంటే పెద్ద జర్నీ విసిగించకుండా ముక్కల్లో చెప్పడం. నేనంటే 7th 8th ఆ స్టాండర్డ్స్ నుంచి అప్పట్లో పుస్తకాలు చదవటం అలవాటైంది. ఆ ప్రాసెస్లో అమృతం కూర్చుని రాత్రి, మహాప్రస్థానం, సో తెలుగు లిటరేచర్ మీద ఇష్టం తెచ్చిన పుస్తకం నాకు. ఇంకా తర్వాత అందరినీ చదువుతూ వచ్చా. నేను ఫిజిక్స్ అంటే కూడా నాకు బాగా ఇష్టం సినిమాలతో పాటు. సో ఎంఎస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్ చేశాను. సో హైదరాబాద్ వచ్చినప్పుడు బతకాలి కదా మరి. అంటే మా నాన్నకేమో నేను సినిమాలకు వెళ్తాను చెప్తే నేను గుండె అయిపోతున్నాను. కానీ నాకు అక్కడ ఒక ఉద్యోగం వచ్చింది, అబద్ధం చెప్పి వచ్చి సోషల్ సర్వీస్ స్టార్ట్ చేశాను ఫస్ట్. చెబుతూ ఇంకా అలా వెరీ నైస్ సార్. సో ఈ స్టేజ్ పైన మీ ముందు చాలా మంది అడాలసెంట్ స్టూడెంట్స్ ఉన్నారు. వెరీ క్రూషియల్ స్టేజ్ ఆఫ్ దేర్ లైఫ్లో ఉన్నారు. మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన మెసేజ్ ఏమైనా ఉంటే ప్లీజ్ గో హెడ్ సార్. అంత మెసేజ్ ఇచ్చేంత పరిస్థితిలో మీరు లేరు. మీరు ఆల్రెడీ మనం చాలా కష్టాలు ఉన్నాం. ఓ పక్కన కరువు అని, వర్షాలని, గొడవలని, ఎక్కడ చూసినా నేరాలని, అవని ఇవన్నీ. వీటన్నిటి మధ్యలో నేను చెప్పగలేదు ఒకటే ఏంటంటే, వీలున్నంత ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి, అంతే. హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి. సరదాగా మన ఫ్రెండ్స్ కలిసినప్పుడు బాగా కబుర్లు చెప్పుకోండి. ఏదైనా ఒక గేమ్ ఆడండి. అప్పుడప్పుడు స్కూల్ పుస్తకాలు, కాలేజ్ పుస్తకాలు కాకుండా వీలుంటే వేరే పుస్తకం కూడా ఏదైనా చదవండి. తక్కువ టీవీ చూడండి, ఎక్కువగా మాట్లాడండి, అంతే. ఆల్సో సార్ మీరు ఈ మైక్ తీసుకోండి, ఐ గెట్ దట్ మైక్. ఆల్సో మా స్టూడెంట్స్ అందరూ మీతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుదాం అనుకున్నారు. దే హ్యావ్ ప్రిపేర్డ్ సమ్ క్వశ్చన్స్. సో విత్ యువర్ పర్మిషన్ కెన్ ఐ గో హెడ్? ఓకే. All right. So we'll start with the questions. Please introduce మీ name, మీ బ్రాంచ్ చెప్పి మీ క్వశ్చన్ అడగండి. Yes. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు వెంకట మానస. నేను మౌర్య క్యాంపస్ నుంచి వచ్చాను. సార్, మీరు ఒక నార్మల్ టౌన్ నుంచి వచ్చి ఇంత సక్సెస్ అయ్యారు. మా అందరికీ పెద్ద ఇన్స్పిరేషన్ అయ్యారు. మీరు కూడా మీ లైఫ్ని చాలా పెద్ద గోల్స్తో స్టార్ట్ చేశారు. మీ ఫస్ట్ సక్సెస్ ఏంటి? మీరు దాన్ని ఎలా ఎంజాయ్ చేశారు? మాకు షేర్ చేయండి సార్. ఫస్ట్ సక్సెస్ అంటే ఇంకా కొంచెం ఎగ్జాక్ట్గా అడగండి. ఫస్ట్ సక్సెస్ అంటే ఎట్లా అని. సార్, మీరు ఎప్పుడైనా ఏదైనా సాధించినప్పుడు మోస్ట్ హ్యాపీగా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఉంటుంది కదా సార్, అదొకటి ఎక్స్ప్లెయిన్ చేయండి ఆ మూమెంట్. అంటే నన్ను ఈ లాంగ్వేజ్లో చెప్పాలంటే లర్డ్ అనుకోవచ్చాను. ఎందుకంటే నేను పార్టీ చేయను, బయటికి వెళ్ళను, పెద్దగా సెలబ్రేట్ చేసే టైప్ కూడా కాదు నేను. నాకు ఇంకో ప్రాబ్లం ఏంటంటే నాకు గుర్తుండవు చాలా విషయాలు. అంటే నేను పర్టికులర్గా ఏ డేట్లో నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను, నాకు చాలా మెమరబుల్ మూమెంట్ ఏంటి
అలాంటివి నేను గుర్తుపెట్టుకోలేను, కానీ మీరు అడిగితే సడన్గా నాకు గుర్తొచ్చింది. నువ్వు నాకు నచ్చావు కథ నేను వెంకటేష్ గారికి ఫస్ట్ చెప్పినప్పుడు, అంటే అప్పుడు మీరు ఇంకా పుట్టుంటారు మీరు అందరూ చాలామంది. సో ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ చేసి ఒక 8:30, 9 వరకు ఆయనకు ఒక 3 hours స్టోరీ నేరేట్ చేశాను. నేరేట్ చేసిన తర్వాత ఆయన నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, కథ ఎలా ఉంది ఇలాంటివి ఏం చెప్పలేదు, కానీ ఇన్నాళ్ళు అసలు నేను ఎందుకు కలవలేదు అని అడిగాను. నాకు చాలా బాగా అనిపించింది ఆ మూమెంట్. అంటే మీ భాషలో చెప్పాలంటే మంచి కిక్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Okay, thank you very much. The next student, please. Next question, please. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు వైష్ణవి, నేను మౌర్య బ్రాంచ్ నుంచి వచ్చాను. సార్, మిమ్మల్ని చూస్తుంటే ఏం మాట్లాడాలో కూడా మర్చిపోయేటట్టున్నాను సార్. హ్యాపీగా ఉండడం, సక్సెస్ఫుల్గా ఉండడానికి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? అండ్ మీ ఒపీనియన్ ప్రకారం ఏది ఇంపార్టెంట్? థ్యాంక్ యూ. కొంచెం డీప్ క్వశ్చన్ ఇది. సామాన్యంగా చాలామందికి ధనానికి ఐశ్వర్యానికి తేడా ఏంటో తెలియదు. డబ్బు అంటే డబ్బు మాత్రమే ఉండటం, ఐశ్వర్యం అంటే డబ్బుతో పాటు మనకి దాన్ని ఆనందించడానికి సరిపడే వ్యక్తులు కూడా ఉండటం. అలాగే సక్సెస్ఫుల్గా ఉండటం అంటే ఏంటంటే మీరు కొన్ని మీ డైరీలోనే మీ జర్నల్లోనే కొన్ని రాసుకుంటారు కదా. అంటే నాకు 100కి మినిమం 90 మార్క్స్ మ్యాథ్లో రావాలి, లేదంటే ఫిజిక్స్లోనే క్లాస్ టాప్ చేయాలి. ఆ టాప్ చేసేదనుకున్నాం. ఆ రోజున ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్ వచ్చే రోజున మీకు ఒంట్లో బాగాలేదనుకున్నాం, లేదంటే మీకు కావాల్సిన వాళ్ళకి ఎవరికి ఒంట్లో బాగాలేదు, మీ ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదు, మీకు అంత మార్కులు వచ్చిందని మీరు ఎంజాయ్ చేస్తారా? సడన్గా మీ మార్క్స్ రావడం అనే విషయం కానీ మీ గోల్ కానీ చిన్నదైపోతుంది. ఎందుకంటే లైఫ్ దానికంటే ఇంకో పెద్ద గీత పక్కన గీసింది కదా. సో అంటే మనం చాలా ఇంపార్టెంట్ అనుకునే విషయాలన్నీ ఇప్పుడు చూడండి, 2 సంవత్సరాల క్రితం కరోనా అనే ఒక ఇష్యూ రాగానే అప్పటిదాకా మనం ఆలోచిస్తున్న విషయాలు, మనం చాలా ఇంపార్టెంట్ అనుకున్న విషయాలు మా వరకే వద్దాం. 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాం, అది ఏ థియేటర్లో రిలీజ్ అవుతుంది, ఎన్ని సెంటర్లో ఆడాలి, అమెరికాలో ఎలా ఉంటుంది మార్కెట్, ఇవన్నీ కూడా సడన్గా చిన్నవైపోయి మనం ఉంటే చాలు అనే లెవెల్కి వచ్చాం. సో బాగుంటే చాలు దగ్గర నుంచి ఉంటే చాలు దగ్గర పెట్టింది లైఫ్ మన అందరినీ. సో ముందు ఉండడం, తర్వాత బాగుండడం, తర్వాత సక్సెస్ఫుల్గా ఉండడం, ఇది ఆర్డర్ నాకు తెలిసినంత వరకు. Thank you, Vaishnavi. Next question by, thank you, Vaishnavi. Next question by Kriti Shah. సో అంటే లాస్ట్ లైన్గా చెప్పాలంటే మీరు హ్యాపీగా ఉండే సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వటం అనేది గోల్గా పెట్టుకోండి. సక్సెస్ఫుల్గా ఉండే అన్హ్యాపీ పర్సన్గా మాత్రం మిగిలిపోకండి. Thank you so much, sir. Kriti Shastri, please go ahead. Good afternoon, sir. My name is Kriti Shastri. I'm from West Maredpalli. A lot of students here are aiming to crack IITs and medicals so that they get good jobs and good pays. So, in your life, did you give more importance to money? Come again. A lot of students here are aiming to crack IITs and medical so that they get good job and good salary. So in your life, was there any time when you gave more importance to money? లేదు, ఇప్పటివరకు అయితే లక్కీగా నేను ఆ సిచ్యుయేషన్ ఎప్పుడు పడలా. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. నేను నా ఫ్రెండ్ సునీల్ ఇద్దరం లగ్డి కాపులో ఫస్ట్ ఒక రూమ్లో అడ్డుకుండేవాళ్ళం. సరే, ఆ రోజు రాత్రి మమ్మల్ని రూమ్ ఖాళీ చేసామని చెప్పారు. సో నెక్స్ట్ డే నుంచి మాకు రూమ్ లేదు, ఎక్కడ ఉండాలో తెలియదు. అప్పుడు మా జేబులో 28 రూపీస్ ఉన్నాయి. అదేంటి ఎవరి దగ్గర 30 ఉంటాయి, 25 ఉంటాయి, 28 ఎందుకు నేను అడగద్దు. అప్పుడు సిగరెట్ కాల్చేవాడిని.
సో అందుకని 2 సిగరెట్లు కలిస్తే ₹2 అయిపోయాయి. ఇంక మిగిలింది 28 రూపీస్. అప్పుడు సునీల్ ఏమన్నాడంటే దీన్ని రేపు బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి ప్లాన్ చేస్తున్నాడు ఆడితోటి ఎలా తక్కువ డబ్బులతో తినాలి అని. నేను అప్పట్లోనే కూల్ డ్రింక్ టిన్స్లో రావటం మొదలైన అప్పుడే కొత్తగా ఇండియాకి. అంటే ఇప్పుడు అందరికీ కామన్, కానీ అప్పుడు అది కొత్త నాకు. నేను వెళ్ళి 28 రూపీస్ పెట్టి అది కొనేసాను ఫస్ట్. ఆడు షాక్ అయిపోయాడు, అదేంటి అంత డబ్బు ఖర్చు పెట్టేసేవంటి వేళ. నేనన్నా రేపు రాత్రి నుంచి ఆలోచించడం దీనికి, డబ్బు లేదని ఈ క్షణం నుంచి ఆలోచిద్దాం రా. సో నేనేం నమ్ముతానంటే ఫియర్ అంటే ఏంటి? అన్నోన్నెస్, రైట్? అంటే Yes, sir. ఇప్పుడు ఇదే చోట మీరందరూ ధైర్యంగా ఉన్నారు, సడన్గా కరెంట్ పోయింది ఇక్కడ, మీకు భయం వేస్తుంది. ఎందుకని? ఇప్పుడు ఎగ్జిట్లన్నీ మీకు కనిపిస్తున్నాయి, కరెంట్ పోతే ఎగ్జిట్ కనిపించదు కదా. ఫియర్ కూడా అంతే, మనకి ఎగ్జిట్ కనపడదు, బట్ ఎగ్జిట్ ఉంటుంది అక్కడ, మనకు కనపడదు అంతే. బట్ ఎగ్జిట్ లేదని అనుకో, ఎగ్జిట్ ఉంది కానీ మనకు కనపడదు అంతే. సో అది లేనప్పుడు భయపడాలి, కానీ కనపడినప్పుడు భయపడక్కర్లేదు. కనపడినప్పుడు న్యాచురల్గా కంగారు పడవచ్చు, అంతవరకు ఛాన్స్, భయపడదు. Thank you, sir. Thank you. Moving on to the next question, please. Hello. Good evening, sir. I'm Pravalika from West Maratpalli campus. మీ చాలా మూవీస్లో క్యారెక్టర్స్ అన్ని చాలా లాజికల్ థింకింగ్తో ఉంటాయి. సో ఇంత లాజికల్గా మీ థాట్ ప్రాసెస్ని ఎలా షార్పన్ చేసుకుంటారు? ఓకే. Yes. యా. Pravalika. అంటే చదువుకున్న సైన్స్ కూడా కదా, బహుశా అందుకని లాజిక్ వదలలేను. అంటే అది బై డిఫాల్ట్ అనుకుంటున్నాను. అంటే అది లేకుండా అప్పటికీ చాలా సినిమాల్లో బోల్డ్ అంత ఎగ్నెస్ట్ గ్రావిటీ బోల్డ్ అని స్టంట్లు జరుగుతుంటాయి. సడన్గా అమ్మాయి అబ్బాయి వేరే కంట్రీ ఎక్కడికి వెళ్ళి పాటలు పాడుకుంటూ ఉంటారు. చాలా ఇంక అంతకంటే లాజిక్ వదిలేసి ఇంకెందుకు లేని అంతవరకు ఆపుతున్నాను. All right. థ్యాంక్ యూ, సార్. Thank you, sir. Moving on to next question, please. Next question. Good afternoon, sir. This is Nikita from Kukatpalli. So, sir, మీరు మీ మూవీస్ ద్వారా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. అంత ఎత్తుకు ఎదగడానికి మీరు ఎవరినైనా ఆదర్శంగా తీసుకున్నారా? చాలామంది, ఒకళ్ళు కాదు చాలామంది. సార్, ఎవరైనా కొంతమంది గురించి చెప్తారా? నేను చాలాసార్లు కోట్ చేస్తుంటాను. నా ఐ కాల్ హిమ్ గురు. అంటే ఆయన మీకు ఎవరికి తెలీదు, బట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సనాలిటీస్ ఐ ఎవర్ మెట్. ఆయన నన్ను చాలా షేప్ చేశారంటే నా భయాలతో ఎలా పోరాడాలో నాకు నేర్పారు. సో నాకు తెలిసి అలాంటి వాళ్ళు ప్రతి వాళ్ళకి జీవితంలో ఒకళ్ళు ఉంటే చాలు అనిపిస్తుంది నాకు. సో ఈ సభాముఖంగా మీ అందరి తరఫున నేను ఆయనకి నా కృతజ్ఞతలు చెప్తున్నాను. Thank you. Next question, please. Good afternoon, sir. Please wave your hand. Whoever is asking the question, stand up and wave your hand. Wave. Akada, sir. Behind the speaker over there. Atu. Yes, sir, over there. Mundu, ala, akada. Near the vent. Good afternoon, sir. This is Sharmista from Chanakya campus. After watching many of your interviews, we came to know that you're a physics teacher and you love science. And I'm afraid of science, and how can I fall in love with it? మీకు అర్థమయ్యేలా చెప్తాను. మనకి పరిచయం నేను ఒక ఊరికి వెళ్ళినప్పుడు మనకు ఆ ఊరంతా కొత్తగా కనిపిస్తుంది. ఆ ఊళ్ళో జనం అంతా చాలా హోస్టైల్గా ఉంటారు, మనకి ఎందుకో తెలియదు. అందరూ కోపంగా ఉన్నట్టు, మనతో ఎవరు మాట్లాడినట్టు ఉంటారు కదా. అదే ఒక
అదే ఊళ్ళో ఏదైనా ఫ్రెండ్స్ తాలూకు మ్యారేజ్కో లేదంటే ఎవరైనా చుట్టాల ఇంటికి వెళ్ళాం అనుకున్నాం, వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు కూడా మనకు ఆ ఊరు చాలా ఇంట్రడక్షన్ లేని ఒక ఊరిలాగా కనిపిస్తుంది. అదే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 1 నైట్ స్టే చేస్తాం, 2 నైట్ స్టే చేస్తాం, 3-4 డేస్ తర్వాత ఆ ఊళ్ళో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ చూస్తాం. తర్వాత ఆ ఊరు నుంచి ఒక 1 వీక్ తర్వాత ఇప్పుడు అక్కడ మంచి ఫ్రెండ్ కూడా తగిలిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నప్పుడు మళ్ళీ ఎప్పుడు వెళ్ళి వాళ్ళని కలుద్దామా అనే ఒక ఫీలింగ్తో బయటకు వస్తుంది. మీ దృష్టిలో సైన్సెస్ కూడా ఇప్పుడు మీరు కొత్తగా ఊళ్ళోకి దిగిన పరిస్థితిలో ఉన్నారు. మీరు అక్కడ చుట్టాలను ఎత్తుకోండి ఫస్ట్. అంటే ఈజీగా మీరు ఎవరితో రిలేషన్షిప్ పెట్టుకోగలుగుతారో అలాంటి ఈజీగా ఉండే ఒక విషయాన్ని సెలెక్ట్ చేసుకోండి. టఫ్గా ఉండేదని చెప్పండి. ఎందుకంటే ఒక టీచర్గా నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నా వయసు 19 years. నాకు క్లాస్కి వెళ్ళి ఏం చెప్పాలి నాకు కూడా తెలియదు. నేను అందుకని ఈజియెస్ట్ చాప్టర్ సెలెక్ట్ చేసుకుని దాన్ని వెళ్ళి చెప్పాను ముందు. ఎందుకంటే టఫ్ చాప్టర్ కనుక సెలెక్ట్ చేసినట్టు వాళ్ళు క్వశ్చన్ అడిగితే నాకు రాదు. సో అందుకని మేము కూడా ఇప్పుడు సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సీన్ రాయం. చాలా తేలిగ్గా ఉండే సీన్ ఏదో ముందు రాద్దామని ట్రై చేస్తాం. సో అంటే స్లోగా అందులోకి హౌ టు గెట్ ఇన్ టు ఇట్. మీరు కూడా ఫస్టే జంప్ చేయాలని ట్రై చేయండి. అంటే పుస్తకం ఓపెన్ చేయగానే డిఫికల్ట్ చాప్టర్ అయితే ముందు దాన్ని ఇరగొట్టేద్దాం, చెత్తకొట్టేద్దాం అని మొదలెట్టారు. చాలా మామూలుగా స్టార్ట్ చేయండి, చాలా లెస్ ఎక్స్పెక్టేషన్తో స్టార్ట్ చేయండి. దీనికి ఏమంటారు దాన్ని, దీనికి 20 మైల్ జర్నీ అని ఒక చాలా ఇంపార్టెంట్ లెసన్ ఉంది సైకాలజీలో. ఏంటంటే ఒకతను రోజు 20 మైల్స్ నడవాలని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి వెళ్ళటానికి ఎవ్రీడే నేను 20 మైల్స్ నడుస్తాను అని ఒక రూల్ పెట్టుకున్నాడు. ఫస్ట్ డే బాగా హుషారులో ఉంటాడు కాబట్టి 25 మైల్స్ నడిచాడు. రెండో రోజు కూడా 25 మైల్స్ నడిచాడు, ఎక్స్ట్రా 5 మైల్స్ నడిచాడు. సో 50 మైల్స్ అయింది. థర్డ్ డే కొంచెం బద్దకించి నిన్న మొన్న కలిపి 10 మైల్స్ ఆల్రెడీ కవర్ చేశాను కదా అని ఆ రోజు 10 మైల్స్ నడిచాడు. ఆ తర్వాత రోజు 8 మైల్స్ నడిచాడు. ఏమనుకున్నాడంటే రేపు కవర్ చేసేద్దామని దీన్ని అనుకున్నాడు. 4th డేకి వెళ్ళేసరికి 5 మైల్స్ నడిచాడు. ఆ నెక్స్ట్ 2 డేస్లో కవర్ చేద్దామని అనుకున్నాడు. ఎప్పటికీ కవర్ చేయలేకపోయాడు. తర్వాత ఆపేశాడు, నెక్స్ట్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ డే 20 మైల్స్ నడిచాడు. 21st మైల్ నడిచి ఓపుకున్నా ఆపేశాడు. సెకండ్ డే 20 మైల్సే నడిచాడు. థర్డ్ డే 20 మైల్సే నడిచాడు. ఇట్స్ ఫిజికల్గా మనకి మజిల్ ఎలా ఉంటుందో ఎక్సర్సైజ్ చేయడానికి మెంటల్ మజిల్ కూడా మీరు అలవాటు చేయాలి. సో దానికి డిసిప్లిన్ ఒక్కటే మార్గం. సో కీప్ దిస్ 20 మైల్ థింగ్ ఇన్ యువర్ మైండ్. అంటే నేను ఒక 20 minutes ఫిజిక్స్ చదువుతానని పెట్టుకో అంతే. 21st minute కూడా చదవదు. స్టాప్ ఎట్ 20 minutes ఓన్లీ. డోంట్ గో ఫర్ 21st minute. ఈవెన్ దో యు ఆర్ ఇంట్రెస్టెడ్, స్టాప్ దేర్ అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ డే టు కమ్. దెన్ సీ వాట్ విల్ హ్యాపన్. Thank you so much for that lovely suggestion. So before we move on to next question, let's do the Mexican wave once again. Chanakya! Ready to go? Chanakya! Maurya! Satavahana! Kakatiya! Dundigal! Karnataka! West Maratpalli! And Gulkatpalli! Next question, please. Good evening, sir. Hello. Good evening, sir. Myself. Good evening. Can you wave your hand, please? All right, over there, sir. Yeah. Good evening, sir. Myself, Tina from Chanakya campus. My question is, as a director, you have to convince so many people to get a desired result. How do you do it, sir? చాలా ఎక్కువ అబద్ధాలు ఆడటం కూడా నిజం. వైట్ లైస్ కాకపోతే ఎక్కువ బాధ పెట్టకుండా. బట్ మనుషులతో మాట్లాడేటప్పుడు తప్పదు, అన్ని నిజాలు మాట్లాడితే కుదరదు. All right. ఇది తీసి పక్కన పెడితే ప్రాసెస్ అది కూడా ఎట్లా అంటే మొదట్లో కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో అవతల వాళ్ళ నీడ్స్ని కానీ లేదంటే అవతల వాళ్ళ రిక్వైర్మెంట్స్ని కానీ మీట్ అవ్వటం కోసం మనం చాలా సాక్రిఫైజులు చేస్తూ వెళ్తాం, ఎవరైనా కూడా. బట్ ఒక స్టేజ్ దాటిన తర్వాత దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ గుడ్కి గ్రేట్కి మధ్య ఒక చిన్న గీత ఉంటుంది. గుడ్ అంటే ఏంటంటే మీరు హార్డ్ వర్క్ చేసి డిసిప్లిన్డ్గా ఉండి అన్ని టార్గెట్స్ మీట్ అయితే గుడ్.
గ్రేట్ అవ్వాలంటే ఏంటంటే మీ దగ్గర సిగ్నేచర్ ఒకటి ఉండాలి. అదే గుడ్కి గ్రేట్కి ఉండే తేడా. అంటే అక్కడ మీరు ఉండాలి, మిగతావి అందరూ చేయగలిగేవి కదా, ఆ ఎక్స్ట్రా ఏదో ఒక ఎడ్జ్ ఇవ్వాలి. సో ఆ ప్రాసెస్లో ఒక స్టేజ్ దాటిన తర్వాత మాత్రం మెంటల్గా లీన్గా ఉండటం, సింపుల్గా స్ట్రైట్గా తేలిగ్గా ఉండటం. అంటే వీలున్నంత వరకు బిగినింగ్లోనే వెరీ ఫస్ట్ కాన్వర్జేషన్లోనే మనకేం కావాలో, మనం కోరుకుంటుంది ఏంటో, మన డిజైర్డ్ ఎఫెక్ట్ ఏంటో ఫస్ట్ కాన్వర్జేషన్లోనే చెప్పేయటం. అంటే ఏ రకమైన ఫార్మాలిటీస్ లేకుండా నేను దీన్ని ప్రాక్టీస్ చేస్తాను ఎక్కువ వీలున్నంత వరకు. దట్స్ వాట్ ఐ డూ. Thank you. Moving on to our next question, please. There, over there. White shirt, sir. Hello. Sir. Over there, white shirt. You can see him. Okay, వెనకాల కూర్చోండి, sir. Sir, my name is Vaibhav. I am from Kakatiya campus. Sir, మీ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని డిఫికల్టీస్ ఇంకా ఎదురు దెబ్బలు తగులుతాయి కదా సార్. అక్కడ నుంచి మీరు డిమోటివేట్ అవ్వకుండా ఎట్లా మోటివేట్ అవ్వడం ట్రై చేసినారు సార్? ఆ సక్సెస్ టిప్స్ చెప్పండి సార్. లేదంటే లో మూమెంట్స్ ఎవరికైనా ఉంటాయి. దాని నుంచి ఎంత ఫాస్ట్గా యూటర్న్ కొట్టడం అనేది మనకి తెలియాలి. అంతే. అంటే అస్సలు లో మూమెంట్ రాకుండా లైఫ్ ఎలా ఉంటుందో ఉండదు. లో మూమెంట్ ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని ఎంత ఫాస్ట్గా ఓవర్కమ్ చేస్తాం అనేది గేమ్. అందరిలాగే నాకు బాధ వస్తుంది, మనకి డిప్రెషన్ వస్తుంది, ఏంటి ఇలా జరిగింది అనిపిస్తుంది. కానీ ఎందుకు మనకి జరగకూడదు, మనం దిగొచ్చాము అని మనం అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మిగతా అన్నిటికీ ఆన్సర్ దొరకడం మొదలుపెడతాం. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, నేను ఎప్పుడూ ఒకటి అప్లై చేస్తాను. నేను ఏదైనా సీన్ షూట్ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా ఒక ఆర్టిస్ట్ డైలాగ్ చెప్పలేకపోతుంటే అతను ఇంకోసారి చేయండి అని అడగను. దానికంటే ముందు మళ్ళీ ఒకసారి సీన్ తీసుకుని మనం రాసిన దాంట్లో ఏంటి మిస్టేకో చూస్తాం. ముందు 95% దీంట్లో ఏదో చిన్న కరెక్షన్ చేస్తే వెంటనే చెప్పేస్తాం కరెక్ట్గా. సో 95% ఆఫ్ ది టైమ్స్ మన దగ్గరే మిస్టేక్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఒక 5% అవతల వాళ్ళకి వదిలిపెట్టాలి. ఎందుకంటే ఏదైనా మనమే కదా ఇనిషియేట్ చేసేది, మన కోరిక, మన గోల్, మన యాంబిషన్ కదా. సో అందుకని తప్పు కూడా మనదే అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని మనని కరెక్ట్ చేసుకోవడానికి మనం ఓపెన్గా ఉంటే దేని నుంచైనా గమ్ముని బయటికి రావచ్చు. Thank you. Can we move on to our next question, please? A very good afternoon to you, sir. I've been given this explicit opportunity to talk to you, and I have been asking to maybe ask you a question. Gentlemen, can you please wave your hand? We are unable to see you. Yeah, over there, straight, sir. A very good afternoon to you, sir. It's been a wonderful opportunity to talk to you. I have been asking to you a question for a while. So you have started your career as a teacher, why? And then you went on to become a writer, a lyric, a director, and a producer. I have been wondering, how did you manage to become such multi-talented person? టీచింగ్ బేసిక్గా నాకు ఇష్టం, అందుకని నాకు పెద్ద ఎక్కువ కష్టపడలేదండి. నేను గమ్మునే టీచర్ అయితే. సినిమా అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. బట్ సినిమాలోకి రావాలంటే నేనేం ఆఫర్ చేయగలను ఫిల్మ్కి, వాట్ ఐ కెన్ ఆఫర్ టు ఫిల్మ్ అంటే రైటింగ్ అని మాత్రమే అనిపించింది నాకు. అందుకని ఐ స్టార్టెడ్ యాజ్ ఎ రైటర్. ఐ స్టార్టెడ్ మై జర్నీ యాజ్ ఎ రైటర్. ఆ తర్వాత డైరెక్టర్ అవ్వాలనుకున్నాను కాబట్టి దానికి అది ఒక రూట్ లాగా మిగతావన్నీ ఆటోమేటిక్గా జరిగిపోయాయి. వాటిని నేను ఎక్కువ థింక్ చేయలేదు. అవన్నీ కరెక్ట్ వ్యక్తులు రావటం, టైం చెప్పింది నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను అంతే. అందుకని నేను దాన్ని ఎక్కువ అనలైజ్ చేయలేదు. Thank you, sir. Thank you. Let's move on to our next question, please. Next question. హలో సార్. 12 o'clock, sir. హలో సార్, నా పేరు Time 12 o'clock. నేను తార్కక సెంటర్లో చదువుతున్నాను. Exactly. సార్, మీరు డైలీ ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంటారు. సో మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది? యా చెప్పండి. మళ్ళీ Repeat చేయండి. సార్, మీరు డైలీ ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంటారు. సో మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది? కాఫీతో. Thank you.
చేస్తాను. ఐ లైక్ రీడింగ్ ఇన్ ద మార్నింగ్. పొద్దున్న ఏదైనా చదువుతాను కాసేపు, అట్లీస్ట్ ఒక 20 minutes to half an hour ఏదైనా చదువుతాను. సంథింగ్ సినిమాకి సంబంధం లేకుండా ఏదో ఒక ఫిక్షన్ కావచ్చు, నాన్ ఫిక్షన్ కావచ్చు, ఏదైనా. ఇప్పుడు ఈవేళ అయితే నేను నాకు హేమంత్ ఒక పుస్తకం ఇచ్చాడు, దాంతో స్టార్ట్ చేశాను. Thank you. Moving on to our next question. Next question, please. Good afternoon, sir. I'm Abhinav from Kukatpalli campus. Abhinav, can you please wave your hand? Yes. 1 o'clock, sir. First One things shot. first, you're looking super cool. And Thank you. the question I would like to ask is the biggest problem with any kind of quality work is consistency. How do you overcome it? Having fun every day. Otherwise you will get bored after a point of time doing the same thing again and again. So that's the primary rule. So it should not be your responsibility. నీకు రెస్పాన్సిబుల్గా అనిపించకూడదు, అది నీకు ఫన్ ఉండాలి. ఆటోమేటిక్గా కన్సిస్టెన్సీ ఫాలోస్. Thank you. Thank you. Before we move on to next question, Chanakya, make some noise! Maurya, Satavahana, Kakatiya, Dundigal, Karnataka, West Maripalli, Kukatpalli. Next question, please. Next question. Hi sir, I'm Sriram from Kukatpalli. Sriram, can you wave your hand? Sir, Sriram, over there, sir. ఓకే. sir, I'm a big fan of you, sir. థ్యాంక్ యూ. Sir, how do you define self-discipline, sir? Sir, how do you define self-discipline, sir? అసలు ఏమాత్రం డిసిప్లిన్ లేని నన్ను అడుగుతున్నాను ఈ క్వశ్చన్. పని చేసేటప్పుడు చేతికి వాచ్ ఉన్న చూడాలనే స్ప్రో లేకపోతే ఇంక మనకంటే డిసిప్లిన్ ఇంకెవడో లేడు, అంతే. All right. Moving on to our next question quickly, guys. Next question, please. Next question. Are we done with the questions? Hi, sir. Okay. Gentlemen, can you please wave your hand? Sir, Yes. Okay. Over there's a 2 o'clock, 1 o'clock, 2 o'clock over there. ఓకే. Good afternoon, sir. My name is Uday and I'm from Tanaga campus. And I would like to ask you a question. You face pressure from your goals, pressure from your fans, and pressure because of your own peer group. How do you handle all this pressure? Peer group pressure, sir. Very interesting. మనని మనం వినడమే. ఎందుకంటే ముందు మనం వినడం మానేస్తేనే అవతరాలందరినీ వినడం మొదలు పెడతాం కదా. అది మానేసి ముందు మనని మనం వినడమే. సో చాలామంది చెవులు ఓపెన్ చేస్తుంటే అన్నిటికీ అంటారు, కానీ చెవులు మూసుకుంటే మన లోపల ఉన్న మనకి వినిపిస్తుంటుంది, అప్పుడప్పుడు ఎక్కువ చేస్తుంటుంది. Interesting. Thank you, sir. Any more questions? Any more questions? All right. Okay. So we have few awards for the students who have performed excellently in their academics. Awards ఇప్పుడు మనం ఇవ్వబోతున్నాము. తొందరగా స్టూడెంట్ని పిలుస్తాను, వాళ్ళు తొందరగా they have to come and take the award. Vaishnavi Macharla, NIT Nagpur, who have made it to NIT Nagpur. Ashmita G, NIT under counseling. Rachna Krishna, IIT Varanasi. Siddhartha, NIT Pondicherry. Geetika Shri, NIT Bhopal. K. Nitin, IIT Gwalior. Manepa Ilishwaramaraju, IIST Thiruvananthapuram. Muchala Pavin Tarun, IIT Vadodara. Munawwar Ali, NIT Warangal. Aditi Thakur, IIT Indore. M. Saket, NIT Warangal. Mulaganda Jeevan Reddy, NIT Nagpur. Akshay Reddy, NIT Bilaspur.
Gondi Gauri Mohana, IIT Kharagpur, C.H. Pranavi, IIT Jammu, Gurram Srija, IIT Bhopal. Meghna as well, please come on the stage. Thank you, sir. Ikkada, one of our students has made a pencil sketch of yours, so he wanted to gift it to you on this occasion, sir. Sir, last but not least, few words of wisdom, మీ తరపున to all the students. ఇప్పటికి ఎక్కువ మాట్లాడాను సో ఇంటి నుంచి మాట్లాడదలుచుకున్నారు హ్యాపీగా ఉంది. Check. Volume up, please. ఒక రెండే మొక్కలు చెప్పి నేను వాళ్ళందరినీ వదిలేస్తాను, అంత మించి ఎక్కువ బాధ పెట్టను, ఇబ్బంది పెట్టను. సో చదువు తాలూకు బేసిక్ క్వాలిటీ ఏంటంటే, బేసిక్ దాని తాలూకు ఎయిమ్ క్వశ్చన్ చేయడం, ప్రశ్నించడం. కాబట్టి ఎప్పుడు సరెండర్ అవ్వదు. కష్టానికి, జీవితానికి, మనుషులకి, అధికారానికి, డబ్బుకి, దేనికి సరెండర్ అవ్వదు. క్వశ్చన్ చేయండి. ఎందుకంటే మీరు బాగా వెనక్కి వెళ్ళి అందరూ ఇక్కడున్న అందరూ కూడా మీరు ఒక్కసారి ఒక 10 years బ్యాక్ 12 years బ్యాక్ వెళ్తే ఇప్పుడు మీరు ఎంత సక్సెస్ఫుల్లో మీకు తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు మీకు ఎవరికి అమ్మ అన్నం కూడా రాదు, అత్త అన్నం కూడా రాదు, ఎవరికి ఏబిసిడీలు కూడా రావు. వాడితో మొదలు పెట్టారు కదా, ఇప్పుడు ఇంతంత బుక్కులు చదువుతున్నారు కదా, అంటే చాలా సక్సెస్ఫుల్ అయినట్టే కదా. మేబీ మీకు 50 రావచ్చు, 60 రావచ్చు, 90 రావచ్చు, ఎంతైనా రావచ్చు, బట్ అందరూ సక్సెస్ఫుల్ కదా విషయంలో, డౌట్ లేకుండా. అంటే దాని అర్థం ఏంటి, కంటిన్యూస్గా ఒక విషయాన్ని పర్స్యూ చేస్తే మీరు చేయగలరు, ఎవరైనా సరే కదా. సో మీరు ఏదైనా సరే, ఏది అనుకుంటే అది, ఏం చేద్దాం అనుకుంటే కనుక లైఫ్లో దాన్ని కంటిన్యూస్గా పర్స్యూ చేయండి. ఒక ఆదివారం నాడు తప్ప, పబ్లిక్ హాలిడేస్ వచ్చినప్పుడు తప్ప. ఇప్పుడు స్కూల్లో ఎలా చదువుతున్నారో అలాగే. అప్పుడు మిమ్మల్ని ఎవరిని ఏది ఆపలేదు. కానీ ఒకటి, సరెండర్ అవ్వకండి, క్వశ్చన్ చేయటం నేర్చుకోండి. ఎవరినైనా సరే, అమ్మకి, నాన్నకి, దేవుడికి, మనకి విద్య నేర్పిన వాడికి, వాళ్ళ టీచరే కానవక్కర్లా, బయట ఏదైనా సరే మనకు గొప్ప విషయం నేర్పిన వాళ్ళకి నమస్కారం చేయండి. రోజు చాలా కృతజ్ఞత ఉండండి, ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. నమస్కారం. Thank you, sir. A token of respect and దానికన్నా ముందు, thank you so much for your time, sir. And ఇదే అకేషన్లో, Hemant, do you want to say something? A group picture? ఓకే, భీమ్లా నాయక్ గురించి 2 మాటలు. సినిమా ఆల్మోస్ట్ అయిపోయింది. లాస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. నేను అక్కడి నుంచి వచ్చాను ఇందాక హేమంత్ పూర్ణ పిలిచినప్పుడు. అండ్ బాగా చదవండి, ఖాళీ సమయాల్లో సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి.
be safe, stay safe. Okay, and we hope for a corona-free world. All the best. Thank you. Thank you so much, sir. Thank you so much for your time, sir. Ladies and gentlemen.